వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. JEE 2025 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సెషన్ 1 సంబంధించి టోటల్గా కంప్లీట్ అయిపోయింది. కరెక్షన్ విండో కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్లో మనకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి సిటీ ఇంటిమేషన్ స్లిప్లో ఏముంటుంది, మనం ఎలా చూసుకోవాలి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అండ్ అడ్మిట్ కార్డు ఎవరికి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ డేట్ రోజు డౌన్లోడ్ చేసుకోవాలనేది అఫీషియల్గా ఎన్టీఏ ఇచ్చిన షెడ్యూల్లోనే ఉంది. సో ఫస్ట్ షెడ్యూల్ డేట్స్ ఏంటి చెప్తాను, తర్వాత సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎలా ఉంటుంది, మీరు ఏం చెక్ చేసుకోవాలనేది కూడా ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. మెంటర్షిప్ కావాలి, కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు స్క్రీన్ పైన కూడా ఉన్నాయి. మన మెంటర్షిప్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్కి 100% అక్యురేట్గా సీట్స్ అయితే రావడం జరుగుతుంది. అంత జెన్యున్గా మన మెంటర్షిప్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ షెడ్యూల్ డేట్స్ చూసిన తర్వాత మనం యాక్చువల్గా ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా వెరిఫై చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తాను. షెడ్యూల్ డేట్స్ విషయానికి వస్తే ఎన్టీఏ మనకు సెషన్ 1 సంబంధించి ఇచ్చిన డేట్స్లలో ఫస్ట్ వన్ ఒకసారి చూడండి క్లియర్గా. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ సిటీ ఇంటిమేషన్ అంటే ఏంటి, అందులో ఏ డీటెయిల్స్ ఉన్నాయని చెప్తాను. అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ అయితే అని ఇచ్చారు, 3 days బిఫోర్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఈ యాక్చువల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు తెలియాలంటే కంపల్సరీగా సిటీ ఇంటిమేషన్ స్లిప్లో మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందనేది తెలియాలి. అది ఎలా తెలుస్తుంది అంటే జనవరి ఫస్ట్ వీక్లో మనకు ఫస్ట్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సిటీ టు ద అప్లికెంట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు కదా. ఇందులో ఫోటో, సిగ్నేచర్తో పాటు బేసిక్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తూ మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ డే ఎప్పుడు ఉందనేది డేట్ ఇస్తారు. తర్వాత సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకు ఏ సిటీలో ఎగ్జామ్ వచ్చింది అనేది ఇస్తారు. ఇది ఓన్లీ సిటీ నేమ్ మాత్రమే ఇస్తారు, ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందనేది ఇవ్వరు. మనకు ఒక సిటీ కనుక చూసుకుంటే అందులో చాలా సెంటర్స్ ఉంటాయి, సెంటర్స్ నేమ్ ఇవ్వరు. ఓన్లీ ఏ సిటీలో ఎగ్జామ్ వచ్చింది అనే సిటీ నేమ్ మాత్రం ఇచ్చి మనకి ఎగ్జామ్ డేట్ ఇస్తారు. అది కూడా మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉందా, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉందా అనేది కూడా తెలియదు. ఆఫ్టర్నూన్ మార్నింగ్ అనేది అడ్మిట్ కార్డులోనే రిలీజ్ చేస్తారు. సో మరి ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, మరి అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఇండివిజువల్గా ప్రతి ఒక్కరంటే, ఇప్పుడు సపోజ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఎగ్జామ్ డేటు ఎగ్జాక్ట్గా 22nd రోజే ఉందనుకుందాం. 22nd రోజు ఎగ్జామ్ ఉంటే బిఫోర్ 3 days అంటే అక్యురేట్గా మనకు అడ్మిట్ కార్డు 19th రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. 19, 20, 21, 22. సో 3 days కౌంట్, 3 days బిఫోర్ మనకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 22nd రోజు ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్కి 19th రోజు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. అలాగే 23rd రోజు ఎగ్జామ్ ఉన్న స్టూడెంట్స్కి 20 రోజు అడ్మిట్ కార్డ్స్ వస్తాయి. ఇది గత లాస్ట్ 2 years నుంచి ఇలానే రిలీజ్ చేస్తున్నారు. అడ్మిట్ కార్డ్స్ అనేవి బిఫోర్ 3 days మాత్రమే రిలీజ్ చేస్తున్నారు ఎగ్జామ్ డేట్ కంటే ముందు. సో ఇక్కడ సిటీ ఇంటిమేషన్లో మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందని తెలుస్తుంది. ఇలా చూసుకున్నప్పుడు మీకు సపోజ్ ఎగ్జామ్ డేట్ 28కే వచ్చిందనుకోండి, అప్పుడు మీరు అడ్మిట్ కార్డ్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఓన్లీ బిఫోర్ 3 days మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అంతేగాని 19th రోజు సైట్ ఓపెన్ చేసి నా అడ్మిట్ కార్డ్ రాలేదు, డౌన్లోడ్ అవ్వట్లేదు అని వరి అవ్వారనుకోండి, అనవసరంగా టెన్షన్ పడతారు. అలా ఏం టెన్షన్ పడకుండా ఉండడానికే ఇంత క్లియర్గా ఇప్పుడు చెప్తున్నాను. థ్యాంక్ యూ.